మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాన్నే పాలిస్తాం. ఏమిరా నర్సుగా ఈ ఆలకే తాగినావా? అవును తాగినా, నీకేంది? అరే ఇంత పొద్దున్నే ఎవరన్నా మందు తాగి ఇట్లా బజార్లో ఎక్కొచ్చి ఇట్లా పాటలు పాడుకుంటూ తిరుగుతారా ఏమన్నా? అరే నా పైసలు నా మందు నేను తాగినా, నీకేంటిరా భయ్ మధ్యలా? నేను పొద్దున్నే తాగుతా, మధ్యాహ్నం తాగుతా, రాత్రి తాగుతా, తెల్లవారు నిద్రపోకుండా తాగుతా. నీకెందుకురా భయ్? నీ పన్ను చూసుకోపో మసంగా. ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోకుండా రోడ్ల పోడుతూ తాకుండా తిరిగితే ఏం పద్ధతిరా భయ్ ఇది? అరే సామి నా ఇష్టం, నువ్వు చెప్పకి ఇవన్నీ. పొద్దున్నే ఎందుకు నాతో రొల్లి? నీకి పోయి పని చూసుకోపో. నీలాంటి తాగుబోతుతో నాకేంది పొద్దున్నే రొల్లి? నీ నోట్లో నోరు పెట్టినా చూడు, నాకు బుద్ధి లేదు ఫస్ట్. నాకు తాగనీక వీడేమో పైసలు ఇచ్చినలాగా బిల్డప్ దొబ్బుతున్నాడు. ఓయ్ లచ్చి, ఏం చేస్తున్నావే? ఎవరది? నువ్వా? నేను కాక నీకోసం షారుఖ్ ఖాన్ వస్తాడా ఏమన్నా? నాతో పొద్దున్నే రొల్లు అవసరమా నీకు? ఎందుకు వచ్చినావో చెప్పు ఫస్ట్. అనే లచ్చి, ఒక 100 రూపాయలు ఉంటాయి. 100 రూపాయలా? 100 రూపాయలు నేనెందుకు ఇవ్వాలి, నీకెందుకు ఇవ్వాలి? ఏందే అట్లా అంటావు? ఎంతైనా ఇంటి పక్కల దానివి, ఒక 100 రూపాయలు ఇస్తే ఏమవుతుంది? నాకేం 100 రూపాయలు చెట్లకు కాస్తున్నాయా? 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు. పొద్దున్నే తాగొచ్చి గొడవ చేయడానికి వచ్చినావు వీడికి, పోయి ఇటు నుంచి. ఓ అబ్బో, నువ్వు కాకుంటే ఇంకెవరు లేరనుకున్నావా? నాకు 100 రూపాయలు ఇవ్వనీక. ఓ బిల్డప్ వద్దు పోనీది. పొద్దున్నే నేనే దొరికినానా నీకు రొల్లి చేయనీక? ఈ నుంచి పోకుంటే శిబురు కట్ట తిరిగేసి కొడతా. నా గురించి నీకు తెలియదు. ఈ నుంచి పోతావు ఏమంటావు? నీది పెద్ద అందాల ప్యాలెస్ అని పోకుండా ఇన్నే ఉంటారు మరి. ఈ తాగుబోతు కొడుకులకి ఏం పనిలే, తాగుతారు, ఊరి మీద పడి గొడవలు చేస్తారు. వీళ్ళని తనతోలు లేక నెత్తికెక్కి ఆట ఆడతారు. ఆట అన్న బాడు కావలెక్కన్నో. ఏందిరా మామ పొద్దున్న ఇంత కోపంగా ఉన్నావు? మందు కావాలి. ఎవరికి? నాకు. ఇంత పొద్దున్నే నీకు మందు అవసరమారా మామ? రేయ్, నాకు 100 రూపాయలు కావాలి, తెచ్చి. నాతో 100 రూపాయలు లేవురా. అంతేలేరా మామ, పేరుకు మాత్రమే దోస్తుగాన్లు. 100 రూపాయలు అడిగితే కూడా ఇయ్యరు. నిజంగా లేవురా మామ, ఉంటే ఇచ్చేవాడినే. ఆయన ఎందుకురా మామ ఇంత పొద్దున్నే మందు తాగుతున్నావు? ఇంటికాడ మా చెల్లెమ్మ ఏమన్నదా? మీ చెల్లెమ్మకి నన్ను అనేంత ధైర్యమారా? నేనంటేనే గజ్జ 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 వణికిపోతుంది. అరే మామ, నువ్వు ఆల్రెడీ తాగినావు కదా, మళ్ళెందుకు 100 రూపాయలు? ఇంత పొద్దున్నే మందు తాగడం మంచిది కాదురా. కావాలంటే సాయంత్రం తాగు. నీతో ఉంటే పైసలు ఇయ్యి, లేదంటే లేవని చెప్పి పో. ఇవన్నీ నీతులు నాకు చెప్పకు. ఓ దిగొచ్చిండు పైన నుంచి నీతివంతుడు, నాకు చెప్పనీక. నీతో నాకెందుకు నాయన పొద్దున్నే? పేరుకు మాత్రమే దోస్తుగాన్లు, అవసరం డబ్బులు కూడా ఇయ్యరు. ఏం దోస్తుగాన్లు జొతనారో ఏమో నాకి. నా చేతిలో ఇప్పుడు డబ్బులు లేవు, ఎవరు కూడా ఇస్తలేరు నాకి. ఇంటికి పోయి నా పెళ్ళని అడుగుతా. ఏయ్, ఏం చేస్తున్నావు? కనబడతలేదా? ఊకనే కూర్చున్నా. ఏం చేసినావు వంట తిన్నీక? చింతకాయ తొక్కు అన్నం. ఎప్పుడు చింతకాయ తొక్క అన్నమే పెడుతుంది. పోయి చికెన్ తెచ్చి వండు. ఏంటి చికెన్ కావాలనా? వద్దంటే తెచ్చి పెడుతున్నావని చికెన్ వండి పెడతారు మరి. ఏమే నోరులేస్తుంది? పొద్దున్నే తాగొచ్చి ఊరి మీద వాడి రొలి చేస్తానికి ఇట్లా కాకుంటే ఇంకెట్లా మాట్లాడతారు? దమ్మిడికి పనికి రావు కానీ చికెన్ కావాలంట చికెన్. ఏయ్, ఏమే నోరులేస్తుంది? ఈపు చింతపండు వేస్తా ఏమనుకున్నావు? దా వచ్చి కొట్టు, చూస్తా నేను కూడా. నీ పని తర్వాత చెప్తా, ఫస్ట్ నాకు 100 రూపాయలు దాపు. నాతో ఎక్కడివి 100 రూపాయలు? నాతో లేవు. రోజు పనికి పోయిన డబ్బులు ఎడబెడుతున్నావు, నాకు తెలిసి నీ దగ్గర ఉన్నాయని. మత్సంగా పోయి తాపు. ఇంటి ఖర్చులకు మొత్తం నా పని డబ్బులు ఇస్తున్నా, ఇంకా నీకు 100 రూపాయలు అంటే నాతో అస్సలు లేవు. ఏయ్, మత్సంగా తీసుకొని వస్తావా ఏమంటావు? నాతో డబ్బులు లేవు, ఏం చేసుకుంటావో చేసుకో. ఎంత ధైర్యమే నీకి? బాడకవు నావట, నన్నే కొడతావా? మొగున్నని కొంచెం కూడా గౌరవం లేకుండా నన్నే కొడతావా? మరి పెండ్లామని గౌరవం లేకుండా నువ్వు నన్ను కొట్టొచ్చా? నేను మొగోన్నే, కొడతా. అయితే నేను కూడా ఆడదాన్ని, నేను కూడా తిరిగి కొడతా. ఇన్ని రోజులు ఏమో ఏమో అనే కొద్దీ నెత్తికెక్కి ఆట ఆడుతున్నావు. ఇప్పటి నుంచి ఇంట్లో రొల్లి చేసినా, నన్ను కొట్టడానికి వచ్చినా నేను కూడా తిరిగి కొడతా.
ఇప్పటి నుంచి అస్సలు నీకు భయపడేదే లేదు. నువ్వు ఎప్పుడైతే తాగుడు బంద్ చేసి ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని మంచిగా చూసుకుంటావో అప్పుడే నీకు ఇలువ. ఇంకేం చూస్తున్నావు మిడిగుడ్లు వేసుకొని? పోనాడు బయటికి. గజ్జ గజ్జ వణుకుతుంది అనుకుంటే మహంకాల్లాగా లేచింది నాయన. ఈ ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ వేయకూడదు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను జస్ట్ ఫన్ కోసం మాత్రమే చేసినాను. మద్యపానం తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పల్లెటూర్లలో చాలామంది ఇట్లా మద్యానికి బానిసయ్యి పెళ్ళాం పిల్లల్ని ముప్పు తిప్పలు పెడతారు. వీలైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.